Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. అంటే పంచ్ లైన్ కొంచెం ఈజీ ఏమో రాయటం, ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్కి కామెడీ రాయటమే కొంచెం కష్టం అని అనిపిస్తుంది. సిచ్యువేషన్ తన సందర్భంగా కామెడీని పుట్టించడం ఇంకా కష్టం. పంచ్ డైలాగ్ ఏంటంటే ఇప్పుడు రైమ్ అండ్ రిథమ్గా ఇప్పుడు పోయం రాసినట్టు రాస్తే సరిపోతుంది. అదే అక్కడ ఇక్కడే తెచ్చి ఏదైనా పోగేసి మనం పెట్టేస్తే సరిపోద్ది, అసలు కథలోకి వెళ్తాం. ఒకసారి పంచ్ బాగుంటే కొంచెం ఎవేగెళ్ళి సీన్లోకి వస్తుంటాం, అంటే నాకు తెలిసి. అలాగే ఊరికే పంచ్లే రాస్తే అది గొంతు దాకానే ఉంటుంది, గొంతుల దాకా వెళ్ళదు, అది హృదయాన్ని ఏదో టచ్ చేయదు. అలాగే డ్రామా లేకపోయినా టచ్ చేయదండి. ఆ సిచ్యుయేషన్ డైలాగుల్లో ఎలా వస్తుంది, సిచ్యుయేషన్ ఆ బాధ అంత సిచ్యుయేషన్లో ఉండాలి. డైలాగులు రాసేసి బాధ పెట్టేద్దామంటే కుదరదు కదా. కరెక్ట్. అలాగా ప్రతిదీ సిచ్యుయేషన్లో ఉండాలి. కామెడీ ఆ సిచ్యుయేషన్ తగి ఉండాలి, బాధ ఆ సిచ్యుయేషన్ ఉండాలి. సిచ్యుయేషన్ లేకుండా బాధ రాయలేం, కామెడీ చేయలేం, ఎల్లో కూడా దగ్గరికి వెళ్ళవై అనేది అనుకుంటాను పెద్దలు చెప్పిన మాట. ఈ రోజుకి ఎవరైనా మీ దగ్గర అంటే జస్ట్ ఒక నలుగురు ఐదుగురు కూర్చున్నప్పుడు ఇలా వంశీ గారి సినిమాలు లేకపోతే మిగతా సినిమాలు డిస్కస్ చేస్తున్నప్పుడు ఫలానా సినిమాలో డైలాగ్ భలే ఉంది అని అనుకుంటున్నప్పుడు చాలామంది తెలియదు మీరు రాశారని. అలా వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఆ రైటర్ మీరే అని మీకు తెలుసు, మీ అంతరాత్మకు తెలుసు, బట్ మీరు ఎప్పుడైనా చెప్పుకున్నారా అది నేనే రాశాను అని? అటువంటి డిస్కషన్స్లో ఎప్పుడైనా? ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు అండి, ఏప్రిల్ 1 విడుదల, మా ఊరు కైకోవల్ అండి, కాకినాడకు ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. క్యారమ్ బోర్డు ఆడుతున్నా, అది కూడా అక్కడ మా ఊళ్ళో ఉన్న కుర్రాళ్ళతో నేను చిన్న టోర్నమెంట్లు లాంటివి పెడుతుంటా. క్యారమ్ బోర్డు, క్రికెట్ టెన్నిస్ బాల్తో ఆడి బ్యాట్ అనుకోండి, ఇలాగా సరదాగా మా ఊళ్ళో గడుపుతుంటా. అలా గడుపుతున్నప్పుడు మా ఊరు నుంచి వెళ్ళిన కుర్రాళ్ళు ఏప్రిల్ 1 విడుదల, అందులో నేను ఉన్నాను అని చెప్పించి గుండాకి వెళ్ళి చాలా బాగుంది, అజ్జి బాబు చచ్చిపోయి నవ్వలేక అది అని చెప్తుంటే అప్పుడు నేను కూడా రాయొచ్చు అనమాట, నేను పనికి వస్తాను అనుకున్నా. ఇప్పుడు కూడా ఎవరన్నా మాటలు చెప్తే నేను పనికి వస్తాను, నేను రాయగలను అని ఒక కాన్ఫిడెన్స్ ముందుకెళ్ళడానికి. ఫెయిల్యూర్లు అవుతూ ఉంటే కూడా వెళ్తుంటారు, అది ఇంకా గొప్ప విషయం. అదే నడిపిస్తుంటుంది, రాయొచ్చు, ఐ కెన్ రైట్ అన్నట్టు ఉంటుంది. నిజమే సార్, అందులో డౌటే లేదు. మీరు రాసిన మొట్టమొదటి డైలాగ్ మీకు గుర్తుందండి? ఏప్రిల్ 1 విడుదలకి మీరు రాసింది, ఆ సందర్భం, ఆ సమయం, అసలు వంశీ గారు ఏం సీన్ చెప్పారు మీకు రాయమని? మొట్టమొదటిది అప్పటికి బ్యాక్ డ్రాప్ కొత్తది ఉండాలంటే మనం టీవీని వీసీఆర్లు తెచ్చుకుని అద్దెకి తెచ్చుకుని సినిమాలు చూసి ఇచ్చేసేవారు. ఆ రోజుల్లో అలా ఉండేది. కరెక్ట్. ఈ బ్యాక్ డ్రాప్ అయితే ఎక్కువ మంది కనెక్ట్ అవుతారు కదా అని చెప్పి చెప్పారు. ఎందుకంటే మేము అది ఫేస్ చేస్తున్నాం కాబట్టి. ఆ దగ్గర ఎన్నో టీవీలు ఉంటాయి, వీసీఆర్లు ఉంటాయి, డివిడీలు, క్యాసెట్లు, ఇప్పుడు డివిడీలు క్యాసెట్లు ఉంటాయి. వాడి దగ్గర సినిమా తెచ్చుకోవడం, టీవీ వీసీఆర్ కూడా ఆడేస్తాడు. ఇది అయితే బాగుంటుందేమో, ఎక్కువ మంది కాలనీ వాళ్ళు వచ్చి మరి కనెక్ట్ అయి ఉండాలి హీరో, అది ఫస్ట్ చెప్పింది. రెండోది సీను అబద్ధాలు ఆడతాడు కదండి హీరో దివాకర్, సడన్గా మాట్లాడుతూ దాక్కుంటాడు. ఎందుకు దాక్కున్నా అంటే పైన విమానంలో కేఆర్విజీ వెళ్తుంది, విమానం కేఆర్విజీకి ఉందని ఒక ఫిలిం ఆంధ్రాలో ఒక ఇది, ఆవిడ చూస్తే ఏంటి ఇక్కడ ఉన్న దివాకరం అని దింపేస్తుంది అని దాక్కుంటాడు. అంత అబద్ధం పాప. ఇది ఒక అతను చెప్పాడు నాకు, పరమ పేరు చెప్పండి మళ్ళీ కాంట్రవర్సీలు. మీకు అసలే స్టార్స్ బాలేవు గత కొంతకాలంగా. అది వచ్చి వీళ్ళకి కేఆర్ విజయ్ గారు ఏమైనా ఇక్కడ చెన్నైలో కొంతకాలం ఉండి వచ్చాడు, ఏంటని మేము చిన్నపిల్లలకి వెళ్తే దాక్కున్నాడు, లెటరల్గా దాక్కున్నాడు. ఏంటంటే మేము పిల్లలు అలా చూస్తాము, కేఆర్ విజయ్ ఏమన్నా అని చూసిన దానికి ఇక్కడ గ్రౌండ్లో దింపేస్తా, అది స్కూల్ గ్రౌండ్. నేను ఎక్కువ జనరల్గా రియల్ లైఫ్లోంచి తీసుకుంటాను క్యారెక్టర్లు కానీ ఇది కానీ, అతిశోక్తిలాగా అనిపిస్తాయి. అన్నీ నీకేందుకు జరుగుతాయని కూడా కొంతమంది అడుగుతారు. నీకేందుకు జరుగుతాయి, నేను అది చూస్తుంటాను. మీకు రిజిస్టర్ అవుతాయి. రిజిస్టర్ అంటే ఎన్ని క్యారెక్టర్లా చూస్తుంటాను, అంతే కదా. మనం ఇప్పుడు మీరు ఆ పాత్ర వేసి నేను ఈ పాత్ర వేసి ఒక రోజు వెళ్ళిపోవాలి కదా.
నిజమే. సో అది రాశారు ఫస్ట్ అది. ఓకే. అది సినిమాలో లేదండి, అది లేదు. ఎంతో ఆలోచించడంలో ఫస్ట్ క్యారెక్టర్ మనకి ఎక్కింది. ఇలా ఉండాలి, ఇంత చీట్ చేయాలి, అబద్ధాలకు ఇంకా పరాకాష్ట చేయాలి. VCR అమ్మేసి అది కూడా టీవీ ఏదో తీసుకొస్తాడు కదండి. అవును, ఎవరో కళ్ళు చేద్దాం చనిపోయాడు. టీవీ ఏదో తీసుకొచ్చి పెంట మీద పడాయి అంటాడు ఈయన రాజేంద్ర ప్రసాద్. అక్కడి నుంచి తెచ్చాను అంటాడు. ఇది యాక్చువల్గా రేడియో బాబు గారిది, పెంట మీద పడాయి అంటాడు రేడియో అని. మళ్ళీపూడి వెంకటరమణ గారు అక్కడి నుంచి తెచ్చానని అంటాడు. అలా కొన్ని లేపినవి కూడా ఉన్నాయండి, ముఖ్యంగా ఇది. ఓకే. అంటే మీకు మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది బేసికల్గా. అంటే మంచి రచయితలు, చక్కగా రాసేవాళ్ళు, లేకపోతే మంచి మంచివి విన్నవి, మీరు చూసినవి సందర్భోచితంగా వాడేస్తుంటారు దానికి సందర్భానికి. ఆ గొప్ప రచయితలు తెలియకపోతే ఎప్పుడు రైటర్ని అయిపోతుంది నేను. వాళ్ళు తెలిసిన వాళ్ళు అలా రాయలేను అని బాధేసి ఆగిపోతున్నాను. అంతేనా? అన్నీ చదివారండి? చాలా వరకు పుస్తకాలు తక్కువ అండి. బాగా చదువుతారని విన్నాను నేను. చిన్నప్పుడు చలం గారు, ఆయన అడవి శాస్త్రిరావు గారు, ఆయన అడవి కథలు ఉన్నాయి. రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు ఎక్కువ చదివి మొత్తం చదివాను. కాళీపట్నం రామారావు గారు, ఇలా శ్రీశ్రీ గారివి, బాలంగా తిలక్ గారివి. గోదావరి జిల్లాకి చెందటం వల్ల, మీరు అక్కడి నుంచి రావటం వల్ల కూడా మీలో ఒక ఆ వెటకారం, ఆ చమత్కారం, ఆ హాస్యం అవన్నీ ఉన్నాయి అనటంలో అతిశయోక్తి కాదు కదా? లేదు, అందరికీ ఉన్నాయి. అందరికీ ఉంటాయి, బట్ మీకు కొంచెం ఎక్కువ పాళ్లలో ఉంది. ఇప్పుడు మా ఊరెళ్ళి ఎవరంతా మాట్లాడితే వీడు ఎటకారం చేస్తున్నాడని నన్ను అనిపిస్తుంది. మామూలుగా నాకు అనిపిస్తుంది. మీరే కదండి ఎక్కువ చేస్తుంటారు వెటకారం. అది ఎక్కువ చేయటం అక్కడ నార్మల్ అయిపోయి మామూలు అయిపోయినట్టు ఉంటుందండి అక్కడికి వెళ్తే. మర్చిపోయాను అసలు, కాటన్ దొర అంటే మీకు ఎందుకు అంత అభిమానం? ఇది ఎక్కడ చెప్పాడు? చాలా సందర్భాల్లో నేను మీ నోట ఈ మాట విన్నాను. కాటన్ దొరని మీరు బాగా విపరీతంగా అభిమానిస్తారు. ఏంటి కారణం ఏంటి? అఫ్ కోర్స్ హీఈస్ అ గ్రేట్ పర్సన్, అందులో డౌటే లేదు. బట్ మీరు బాగా ఆయన ఓన్ చేసుకుంటున్నారు. ఈవేళ ఇంటర్వ్యూలో కూడా ఆయన పేరు ఎత్తుకోగలిగామంటే ఆయన ఎంత గొప్ప పనులు చేస్తుండాలండి. అంటే చెడ్డ పనులు చేసుకుని ఎత్తరు కాకపోతే అనుకుంటారు. ఆయన మాకు అక్కడ కాలువలు వేయించి ఒక ప్రాజెక్టు ఇదంతా చేసి ఆ ఊళ్ళకి ఆయన వెళ్ళే వరకు దోమలు కొడుతున్న గుర్రం మీద తిరిగి ఆ ఫ్లో, ఆ ఇంజనీరింగ్ అన్నీ చేసి ప్రతి ఊరికి నీరు వచ్చేలా చేశారు. అది ఎంత గొప్ప విషయం అండి. దాంతో నేషనల్ కల్చర్ పెరుగుద్ది, కడుపు నిండా తింటారు. తిన్న తర్వాత ఎటకారం వస్తుంది. ఎటకారం అంటే ఆయనదయ్యా అంటున్నది అంతేనా? ఆయన పుణ్యం అంటారు. ఆయన పుణ్యం అంటారు. బట్ బేసికల్గా అండి, ప్రపంచానికి కానీ దేశానికి కానీ ఎవరన్నా ఏమైనా గొప్ప గొప్ప పనులు చేస్తే వాళ్ళ గురించి తలుచుకుంటారు. ఓహో వాళ్ళు ఇది చేశారు, ఫలానాది చేశారు అనుకుంటారు. బట్ మీరేంటండి పద్దాక ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు, ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు కాటన్ దొర గురించి మాట్లాడుకుంటారు. మంచి వాళ్ళ గురించి మాట్లాడుకుంటే పర్లేదు కదండి. నేనే చాలా సౌరోజ్ బళ్ళ చేసాడు అలాంటివి చెప్తే తప్పు. కానీ ఓకే, ఆయన గురించి అన్నీ తెలుసుకున్నారండి? యూ నో ఎవ్రీథింగ్ అబౌట్ హిమ్? అక్కడక్కడ తెలుసండి కాటన్ గారు. తర్వాత ఈ ప్రాజెక్టు బ్రిటిషర్స్ అడగటం, ఎలా చేశాను, దాన్ని ఎక్స్పెండిచర్లు అడిగారని ఇవన్నీ ఉన్నాను. ఆయన ఎక్కడో నెల్లూరు సైడ్ ఉంటే ఇక్కడ వేశారు. ఇక్కడ వేస్తే ఆయన ఎక్కడున్నా కానీ మంచి చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. అక్కడ వేయకపోతే మరి ఎలా ఉన్నాం, ఎటకారం ఉన్నో లేదో అక్కడ. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. Nenu Milasyani. Hello everybody, this is me Noel. 1 million subscribers reach అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.